నమస్కారం ఆర్ఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డాన్ బాస్ రష్యా బలగాలను అడ్డుకుంటున్న ఉక్రెయిన్ ప్రధాని. వీఐపీలకు భద్రత తొలగింపు, పంజాబ్లోని మాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం. డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడికి క్లీన్ చీట్ రావడంపై స్పందించిన చిదంబరం. ఒక్క ఛాన్స్ అనగానే ఓటేసి తప్పు చేశారు, అనుభవిస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు. రష్యా దాడులను తిప్పికొట్టి డాన్ బాస్ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటికే డాన్ బాస్ లోని పలు ప్రాంతాల్లో రష్యా దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ డాన్ బాస్ లపై దాడులు కొనసాగించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా వీలైనన్ని ఆయుధాలు వీలైనంత మంది సైనికులను వాడుకుంటుందని చెప్పారు. Ще більше посилити тиск. Там пекло, і це не перебільшення. Жорстоке, абсолютно безглузде. ఇక భగవంత్ మాన్ నేతృత్వంలో పంజాబ్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వీఐపీ సంస్కృతికి శుభం కార్డు వేసేందుకు చర్యలు చేపడుతుంది. ఇటీవల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేకు భగవంత్ మాన్ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజకీయ ప్రముఖులు, మత పెద్దల భద్రతను రద్దు చేసింది. రాజకీయ నేతలు, మత పెద్దలు, రిటైర్డ్ పోలీస్ అధికారులకు 424 మందికి భద్రతను ఉపసంహరిస్తున్నట్లు ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. అందులో డేరా రాధా సోమి బ్యాస్ కు ఉన్న 10 మంది భద్రతా సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ ఏప్రిల్లో మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సన్ని, పలువురు మాజీ మంత్రులు, ఇతర నేతలతో సహా 184 మంది భద్రతను ఉపసంహరిస్తున్నట్లు మాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందిస్తూ సాక్ష్యాధారాలు లేకుండానే ఆర్యన్ ను అరెస్ట్ చేసి 25 రోజులు జైల్లో ఎలా పెట్టారని ప్రశ్నించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్లే కేసును ఉపసంహరించుకున్నామని ఎన్సీబీ చెప్పిందని, సాక్ష్యాలు లేకుండా ఒక వ్యక్తిని అన్ని రోజులు జైల్లో పెట్టడం దారుణమని అన్నారు. ఆర్యన్ ఖాన్, ఆయన కుటుంబం అనుభవించిన మానసిక వేదనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చాలా కేసుల్లో ముందస్తు అరెస్టులు చేస్తున్నారని, ఆ తర్వాత దర్యాప్తును ప్రారంభిస్తున్నారని, ఇది చట్టం ద్వారా ఏర్పాటైన విధానాన్ని పక్కదారి పట్టించడమేనని తెలిపారు. This shows that all along this government has been indulging in misuse of agencies for their retail politics and has been indulging into headline management to hide its own failures. Obviously, if there is a case related to the film industry, it will get traction, it will get a lot of headlines. That's what this government wants. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్ని మింగే రకమని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఏపీలోని తెనాలిలో ఉన్న పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజడ అప్పారావు అన్నారని, కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర పరిస్థితి ఉందని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని అడగగానే ఒక తప్పు చేసి ఓటు వేసి అనుభవిస్తున్నారని, ఇకనైనా అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఒకప్పుడు ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నామని ప్రశ్నించుకోవాలన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగిగా ఎదిగి సినిమా రంగంలో ప్రవేశించి మహానటుడిగా లక్షలాది మంది హృదయాల్లో తాను దైవంగా భావించే ఎన్టీఆర్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగువారికి ఏ ఆపద వచ్చినా ఆయన ముందుండేవారన్నారు. నాడు సీమ ప్రజలు కరువుతో ఇబ్బంది పడితే జోలెపట్టిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. దివిసీమ ఉప్పెన సమయంలోనూ దేశ సరిహద్దుల్లో సైనికుల కోసం నిధిని ఏర్పాటు చేసిన వ్యక్తి అని తెలిపారు. సో ఆవిడ మొదటి ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన చేయించడం ఆవిడ చేతుల మీదుగా, అంటే నాన్నగారు ఇప్పుడు ఆడపడుచులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు, ఎంతో గౌరవం ఇచ్చేవారు. అలాగే ఆవిడ చేతుల మీదుగా అందరితో సహా ఆవిడ చేతుల మీదుగా ఈ జ్యోతి ప్రజ్వలన చేయించడం, అలాగే ఇంకెంతో మంది మహా నటులు ఇక్కడ జన్మించారు. కొంగర జగ్గయ్య గారు అయితేనేమి, ఇక్కడ దుగ్గిరాల, అదే అలాగే ఇక్కడ మన గుమ్మడి గారు అయితేనేమి, రావికంపాడు గుమ్మడి గారు, అలాగే జమున గారు అయితేనేమి, అలాగే సావిత్రి గారు అయితేనేమి, అలాగే ఇక్కడికి సురభి నాటక సంస్థ ఇక్కడి నుంచే, తెనాల నుంచే ప్రారంభమైంది. అలాగే కృష్ణ గారు, ఇలాంటి ఎంతో మంది మహా నటులు ఇక్కడి నుంచి రావడం జరిగింది. అలాగే మరి రాజకీయ నాయకులు ఆలపాటి రాజా గారు ఉన్నారు, నక్క ఆనందబాబు గారు ఉన్నారు. మా బుర్రా సాయి మాధవ్ గారు కూడా పుట్టింది ఇక్కడ తెనాల్లోనే. బుర్రా సాయి మాధవ్ గారు
సర్వ అటువంటి రాజకీయవేత్తలకు అలాగే నాయకులకు అలాగే కళాకారులకు పుట్టినలైన ఇక్కడ జరగడం, అలాగే ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా నాన్నగారికి ఈ యొక్క కులాలకు, పార్టీలకు, అలాగే వర్గాలకు, మతాలకు, వైషమ్యాలకు, విద్వేషాలకు, అలాగే భేదాలకు అతీతంగా ఆనాడు తెలుగుదేశం పార్టీని అందరూ వాళ్ళ మీ బుద్ధ స్కంధాల మీద మోసారు. ఇక 8 ఏళ్ల పాలనలో మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న భారత్ నిర్మాణానికి పనిచేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు, మహిళల సాధికారిత సాధించాలని బాపూజీ కోరుకున్నట్లు గుర్తు చేశారు. గుజరాత్లోని రాజ్కోట్లోని శనివారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించిన ప్రధాని ప్రసంగించారు. జన్ధన్ యోజన పథకం ప్రజలకు ఉపయోగపడినట్లు ఈ సందర్భంగా చెప్పారు. రైతులు, కార్మికులు జన్ధన్ ఖాతాలో నేరుగా నగదు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. కరోనా, యుద్ధ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఎక్కడా రాజీ పడలేదని గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయడంతో పాటు ప్రజలందరికీ ఉచిత టీకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల ప్రయత్నాలు తోడైనప్పుడు సేవ చేసే బలం పెరుగుతుందని తెలిపారు. सबसे बड़े संकट काल में कोरोना महामारी के इस समय में भी देश ने ये लगातार अनुभव किया है। महामारी शुरू हुई तो गरीब के सामने खाने पीने की समस्या हुई तो हमने देश के अन्न के भंडार देशवासियों के लिए खोल दिए। हमारी माताओं बहनों को सम्मान से जीने के लिए जनधन बैंक खाते में सीधे पैसे जमा किए। వర్షాకాలం మాన్సూన్ మొదలు కాకముందే అస్సాం రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల వల్ల వస్తున్న వరదలు విధ్వంసకాండకు దారితీస్తున్నాయి. అత్యధిక జనాభా కలిగిన ఈ ఈశాన్య రాష్ట్ర ప్రజలు ప్రతి వర్షాకాలం ప్రభావితం అవుతుంటారు. వర్షాకాలం స్టార్ట్ కావడమే ఆలస్యం ఇక్కడ వేలాది మంది ప్రజలు నిరాశ్రులవుతారు. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. ప్రతిసారి వర్షాకాలం కోట్లాది రూపాయల ఖరీదైన పంటలకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతుంది. ఇక ఆస్తి నష్టం కూడా అదే రేంజ్లో వాటిల్లుతుంది. అయితే ఈసారి రుతుపవనాలు ఇంకా ఆరంభం కాలేదు. కానీ అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ASDMA ప్రకారం ఇప్పటికే కనీసం 5.75 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల కారణంగా మే 27, 2022 నాటికి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభావితమైన 5.75 మందిలో 1,25,471 మంది పిల్లలున్నారు. రాష్ట్రంలోని 34 జిల్లాలు ఉండగా 22 జిల్లాల్లోని 1,709 గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతంలోని దాదాపు 82,503 హెక్టార్ల విస్తీర్ణంలోని పంటలు దెబ్బతిన్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ కు DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారీ జరిమానా వడ్డించింది. దివ్యాంగుడైన ఓ బాలుడు విమానం ఎక్కేందుకు నిరాకరించారన్న కారణంతో DGCA ఇండిగో సంస్థకు 5 లక్షల జరిమానా విధించింది. ప్రత్యేక అవసరాలు కలిగిన ఆ బాలుడిని రాంచీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో ఎక్కించుకోకుండా ఇండిగో సిబ్బంది వ్యవహరించిన తీరు సరికాదని DGCA పేర్కొంది. అతడిని విమానం ఎక్కించుకోకపోగా పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే దిశగా ఇండిగో సిబ్బంది చర్యలు ఉన్నాయని వెల్లడించింది. ఆ దివ్యాంగుడైన బాలుడితో దయతో వ్యవహరించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదని DGCA తెలిపింది. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనే కొన్ని అసాధారణ స్పందనలు కనబర్చాల్సి ఉంటుందని, కానీ సదరు ఎయిర్లైన్స్ సిబ్బంది ఆ విషయంలో విఫలమయ్యారని, పౌర విమానయాన స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించింది. కాగా ఇటువంటి సంఘటనల నివారణకు త్వరలోనే నియమావళిని పునఃసమీక్షిస్తామని DGCA వెల్లడించింది. ఇక హైదరాబాద్ రాయదుర్గంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రీన్ బావర్చి హోటల్లో మంటలు చెలరేగాయి. ఐమాక్ ఛాంబర్లోని 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోటల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. బాధితులు హోటల్ టెర్రస్ పైకి చేరుకున్నారు. రక్షించాలంటూ భవనంపై నుంచి బాధితులు అర్తనాదాలు చేస్తున్నారు. బిల్డింగ్ లో 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనా స్థలంలో 3 ఫైర్ ఇంజిన్లు, భారీ క్లీన్లతో సహాయక చర్యలు చేపట్టారు.
ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యారెడ్డి భేటీ అయ్యారు. టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో తన భర్త రితేష్ రెడ్డితో కలిసి ఒంగోలు వచ్చిన కైవల్యారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆమె లోకేష్ ను కోరినట్లు సమాచారం. దీనిపై లోకేష్ ఎలా స్పందించారనేది తెలియరాలేదు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆనం ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ హఠాన్ మరణం తర్వాత కూడా ఆయన రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిగానే వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయ నేపథ్యంలో ఆనం కూడా ఓటమిని చవిచూశారు. ఈ క్రమంలో 2014 తర్వాత టీడీపీలో చేరిన ఆనం ఆ తర్వాత 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగానే వైసీపీలో చేరిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులను తయారు చేసింది దివంగత ఎన్టీఆర్ఏనని మాజీ మంత్రి మండప వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్య నేతలంతా టీడీపీలో పనిచేసిన వారేనని చెప్పారు. నాయకులను ఎన్టీఆర్ తయారు చేస్తే ఆ నాయకులను తీర్చిదిద్దింది టీడీపీ అని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నిలబడిన రోజు ఇప్పటికీ తనకు బాధ కలిగిస్తుందని చెప్పారు. ఈ రోజు డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే రేవంత్ రెడ్డిలో అడిగారు, బీజేపీలో తీసుకుంటే ఎంఐఎంలుగా ఉన్నటువంటి కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఊతనిచ్చినటువంటి నాయకత్వం ఎన్టీ రామారావు గారిని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక సామాజిక వర్గం కొంతగా ఆయన ఎక్కువ అభిమానించే మాట వాస్తవమే, కానీ ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఆ సామాజిక వర్గ దృష్టితో రాజకీయంలో చైతన్యంలో అధికారంలోకి రాలేదు. ఆయన సినిమాల్లో అన్ని రాజకీయ ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు చేపట్టిన సామాజిక చైతన్య యాత్రలో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనకు మంత్రి పదవి ఇచ్చిన జగన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ అవుట్డేటెడ్ పొలిటీషియన్ అంటూ కారుమూరి వ్యాఖ్యానించారు. ఈ యాత్ర ప్రారంభం నుంచి వైసీపీ మంత్రులంతా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాత్ర గన్నవరం చేరుకున్న సందర్భంగా మాట్లాడిన కారుమూరి యథాపలంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా తీసుకుని 70% మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కల్పించిన ఘనత భారతదేశ చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నాకు ఈ సివిల్ సప్లై కన్జ్యూమర్ అఫైర్స్ బాధ్యతలను అప్పచెప్పిన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి గౌరవం పెరిగే విధంగా సామాజిక న్యాయ భేరి పేరిట వైసీపీ నేతలు బస్సు యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు చేపట్టిన యాత్రకు ప్రజాస్పందన లేదని, వారు నిర్వహిస్తున్న సభలకు జనాలు రావడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ది రివర్స్ పాలన అని, ఇప్పుడు వారి పార్టీ బస్సు యాత్ర కూడా రివర్స్ లోనే ఉందని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ఆనం కూతురు కైవల్యారెడ్డి టీడీపీ నేత నారా లోకేష్ ను కలిసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమిరెడ్డి స్పందిస్తూ కైవల్యారెడ్డి నెల్లూరులో ఆనం కుమార్తె కావచ్చు, కానీ కడపలో తమ బద్వేల్ విజయమ్మ కోడలని చెప్పారు. ఆత్మకూరు టికెట్ ను కైవల్య అడిగారా లేదా అనే విషయం తనకు తెలియదని అన్నారు. టికెట్ కేటాయింపుపై ఇప్పుడే చర్చ ఉండదని చెప్పారు. జాతీయ పార్టీ నాయకులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అట్లే తెలంగాణ అధ్యక్షులు నరసింహులు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? పేరు చెప్పాలనా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చింది. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం మనం, 40 ఏళ్ళని చూస్తున్నాం, ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు. ఇంత విధ్వంసకారుడు మన చరిత్రలో మనం చూడలే. పసి వయసులో నీకు ఛాన్స్ వచ్చింది, మీ నాయన రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకున్నావు, ఆ పీకే వచ్చేసేసి అన్ని పచ్చి అబద్ధాలు చెప్పి నీకు అవకాశం ఇచ్చాడు. రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి కారకులైనారు. ఈరోజు ఆయనకి న్యాయ వ్యవస్థ మీద, శాసన వ్యవస్థ మీద, కార్యనిర్వాహక వ్యవస్థ మీద, దేని మీద నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఎంత 1,00,000 కోట్లు దోచుకోవాలో తెలిసిన విద్య తెలిసిన అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పరిస్థితి మీరు చూశారు. ఐపీఎస్ ఐఏఎస్లు డమ్మీలుగా మారిపోయే పరిస్థితి ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో. వాళ్ళు చేతులు ఎత్తేసి మేమేం చేయలేమయ్యా, నిస్సహాయాలుగా ఉన్నాము, వాళ్ళు దాడులు చేసినా, దోపిడీలు చేసినా, హత్యలు చేసినా
ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, ఎస్పీలు మారిపోయినారంటే ఇంతకంటే దురదృష్టం లేదు. ఆనాడు ఆ తండ్రి గారి టైంలో నువ్వు చేసిన అవినీతి నీతో పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలు పాలైనారు. ఈరోజు నీ మాటలు వినే పరిస్థితి వచ్చి మొన్న 8 మంది హైకోర్టు 8 మంది ఐఏఎస్లకి జైలు శిక్ష చేసింది. మీరు చూశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాలు ఏదైనా ఒక ఆర్డర్ రావాలంటే ముఖ్యమంత్రి గారు. టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహానాడు వైసీపీ కీలక నేత ఏపీ జనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు జరుగుతుందన్న అంబటి అది మహానాడు కాదని మోసపు నాడు అంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఇళ్లు దగ్ధమైతే మహానాడులో ఖండించారా అని రాంబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ను తిట్టడమే తప్పించి మహానాడులో చేసిందేమీ లేదని కూడా ఆయన అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపైన అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయాలని, ఆయన ఒక విషసర్పం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదని కూడా ఆయన ఆరోపించారు. 100 మహానాడులు చేసినా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాలేరని ఆయన జోస్యం చెప్పారు. ఫలితంగా వచ్చే 5 ఏళ్లు కూడా చంద్రబాబుకు నిద్రపట్టదని ఆయన వ్యాఖ్యానించారు. మహానాడు పేరుతో ఇవాళ పెద్ద హంగామా చేసి మహానాడు అద్భుతంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది, రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పడిపోయింది పార్టీ, సర్వనాశనం అయిపోయింది పార్టీ, ఈ మహానాడుతో బతికిపోతుంది, రండి 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 అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ మహానాడులో మీరు బడుగు బలహీన వర్గాలకు ఏమి చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అయినా చెప్పావా? చెప్పవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, 3 సంవత్సరాల పరిపాలనని దూషించేటటువంటి కార్యక్రమమే చేస్తున్నారు తప్ప మీరు చేసింది ఏది ఎవడలా చెప్పుకోవడంలా. అక్కసు, తాపత్రయం, అధికారం లేదని బాధ, ఇవే డయాస్ మీద కనిపిస్తున్నాయి తప్ప ఏమీ కనబట్టంలా. బడుగు బలహీన వర్గాల గురించి మీరు ఏమి చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వివరించే ప్రయత్నమే చేసేటటువంటి కార్యక్రమంలో లేదు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో సినీ రంగానికి చెందిన సేవలను కొనియాడుతున్నారు. కేవలం 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడంపై నాయకులు స్పందించారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన కొన్ని పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య లాంటి వారు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు నిజామాబాద్ జిల్లా డిచిపల్లిలోని ధర్మారం బి గ్రామంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరు టీడీపీ వారే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే అని అన్నారు. అయితే ఎన్టీఆర్కు వ్యతిరేకంగా నిలబడడానికి గురించి ఆయన స్పందించారు. ఆనాడు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా నిలబడినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానంటూ తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే రేవంత్ రెడ్డి లాగా, బీజేపీలో తీసుకుంటే ఎంఐఎంలుగా ఉన్నటువంటి కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఊతనిచ్చినటువంటి నాయకత్వం ఎన్టీ రామారావు గారిని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఒక సామాజిక వర్గం కొంతగా ఆయన ఎక్కువ అభిమానించే మాట వాస్తవమే, కానీ ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఆ సామాజిక వర్గ దృష్టితో రాజకీయంలో, చైతన్యంలో అధికారంలోకి రాలేదు. ఆయన సినిమాల్లో అన్ని రాజకీయ వర్గాలతో పాటు మరి అన్ని సామాజికంలో ఉన్నట్టు అన్ని. తిరుమల లడ్డు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. టీడీటీ మార్కెటింగ్ గౌడన్లో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డు ప్రసాదాల తయారీకి వినియోగించే పదార్థాల నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైవి సుబ్బారెడ్డి నాణ్యత లేని జీడిపప్పు సరఫరా చేసిన టెండర్ని రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏలకుల నాణ్యత పరిశీలించి ల్యాబ్కు పంపాలని సూచించారు. ఆవు నెయ్యి నాణ్యతపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన వైవి సుబ్బారెడ్డి అధికారులకు క్లాస్ పీకారు. ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సరుకుల గౌడన్లో తనిఖీలు నిర్వహించారు. మరోవైపు వేసవి సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ బాగా పెరిగింది. అలిపిరి వద్ద భారీగా బారులు తీరాయి. భక్తుల వాహనాలు శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో తిరుమలలో క్యూ లైన్లో అన్ని కిటకిటలాడుతున్నాయి. మరోవైపు అలిపిరి వద్ద గరుడ సైకిల్ వద్ద వాహనాలు బాగా పెరిగిపోయాయి. వాహనాల తనిఖీ కోసమే అలిపిరి వద్ద గంట సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు 73,358 భక్తులు. 41,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ఆదాయం 4.11 కోట్ల రూపాయలు
రూపాయలని టీడీపీ వెలువరించింది. డాన్బాస్ రష్యా బలగాలను అడ్డుకుంటున్న ఉక్రెయిన్ ప్రధాని. వీఐపీలకు భద్రత తొలగింపు, పంజాబ్లోని మాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం. డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడికి క్లీన్ చీట్ రావడంపై స్పందించిన చిదంబరం. ఒక్క ఛాన్స్ అనగానే ఓటేసి తప్పు చేశారు, అనుభవిస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఆర్ఆర్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.